నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రష్యా చైనాల్ని కట్టడి చేయడానికి అమెరికా తన అణ్వాయుధాల సంఖ్య మరింత పెంచాలనుకుంటుంది. ఎంత పెంచాలనుకుంటున్నది? ఇప్పుడు 2500 చిల్లర ఉంది. న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటిని 4625కి పెంచుకోవాలనుకుంటుంది. అసలు స్ట్రాటజిక్గా ఒక ఒప్పందం ఉంది. 2002 నాటికి ఒప్పందం చేసుకున్నారు. ఏమని? మనం వ్యూహాత్మకంగా ఆయుధాల తగ్గింపు ప్రక్రియను ప్రారంభిద్దామని చెప్పేసి అమెరికా, రష్యా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఆ ఒప్పందం 2012లో ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేసుకున్నారు తగ్గించుకోవాలని. ఇది కరెక్ట్గా ఫిబ్రవరి 4 అంటే భారత కాలమానం ప్రకారం పూర్తి అయిపోయింది. అమెరికా కాలం ప్రకారం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది. ఈ లోపల ఆ ఒప్పందం అయిపోతుంది. అంటే దానికి గడువు అయిపోతుంది. వ్యూహాత్మకంగా ఆయుధాల తగ్గింపు కార్యక్రమం. దీనివల్ల ఏంటి? కొత్త ఆయుధాలు తయారు చేసుకోకూడదు, ఉన్నవే వాటిని తగ్గించుకుంటూ రావాలనేది. బట్ ట్రంప్ ఏమంటున్నారు? మనం అలాంటిదేం రాసుకోలేదు కదా, కొత్త ఆయుధాలు తయారు చేసుకోవటం లేకపోతే దానికోసం ఇంత ఖర్చు పెట్టుకోకూడదు, ఖర్చు పెట్టుకోకుండా ఉండటం అనేది ఇక్కడ నిబంధన లేదు కదా. ఒప్పందం ముగిసిందంటే ముగిసింది, దాట్స్ ఇట్ అని అంటున్నారు. ఇప్పుడు ట్రంప్కి కొత్త భయం ఏంటి? ఇప్పటివరకు పోటీ రష్యానే. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అది డిసింటిగ్రేట్ అయిన తర్వాత రష్యా దాని ప్రోవెస్నెస్ని అలా కాపాడుకుంటూ వస్తుంది. ఆ ఆయుధాలు అట్నే ఉన్నాయి, తగ్గించుకోవాలి. ప్రపంచంలో ఈ అణ్వాయుధాల ప్రయోగం అంటూ జరిగితే పరస్పరం ప్రయోగించుకుంటే మొత్తం ఉన్న దాంట్లో 3/4 జనాభా కేవలం 72 గంటల వ్యవధిలో మొత్తం నాశనం అయిపోతుంది, చచ్చిపోతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా తర్వాత దీని అణ్వస్త్రాల ప్రయోగం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల కారణంగా, అడ్వర్స్ ఇంపాక్ట్ కారణంగా వాళ్ళు కూడా తిండి తిప్పలు దొరక్క రకరకాల వ్యాధులతో వాళ్ళు చచ్చిపోతారు. మొత్తం ప్రపంచం అంతా కంప్లీట్గా గ్లోబ్ అంతా మూసుకుపోయినట్టు అనమాట. జీవజాలము, జంతుజాలము ఏది ఉండదు. సో అటువంటి దానికోసం మరి అమెరికా ఎందుకంత తాపత్రయపడుతోంది? యాస్ట్రీస్గా మనం కనుక చూస్తే 87% అణ్వాయుధాలు ప్రస్తుతం 2 దేశాల దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలు లెక్క చూస్తే 2002లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఆయుధాలని 1700 నుంచి 2200 వరకు మధ్యలో తగ్గించేసుకోవాలి. ఇది దాని స్థానంలో ఏమైంది? 2010లో 10 ఏళ్ల పాటు అమల్లో ఉండి ఇంకో కొత్త ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు. దీని గడువు పొడిగింపు వ్యవధి కూడా ముగిసిపోతుంది. ఉన్న వాటిని నవీకరించుకుంది, అంటే మోడర్నైజ్ చేసుకోవడానికి వాటికి అవసరమైన కేంద్రాల నిర్వహణ లాంటి వాటికి అమెరికా $2 లక్షల కోట్ల ఖర్చు పెడుతుందండి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలైంది. రష్యా కూడా ఇంచుమించు అంతే అవుతుంది. రష్యా ఇప్పుడు సైజ్ పరంగా చిన్నది కావచ్చు, బట్ టెక్నాలజికల్ ప్రావెస్నెస్ పరంగాను, అంటే అణ్వాయుధాల పరంగాను ఈక్వల్లీ కాంపిటెంట్ అమెరికాతో. సరే, రష్యా పరిస్థితి ఇలాగే ఉంది. పోనీ అంత ఖర్చు చేసినా ఇప్పటివరకు ఏం చేసింది అమెరికా? ఇదంతా ఎందుకు? ప్రపంచం మీద గుత్తాధిపత్యం కోసం, తన సామ్రాజ్య విస్తరణ కోసం. ఎక్కడ ₹1 ప్రయోజనం లేదు. వెళ్ళిన ప్రతి చోటల్లో ఓటమి, అవమానం, అలాగే బోళ్ళంత అపకీర్తి, అపఖ్యాతి మూట కట్టుకుని వెనక్కి వెళ్ళే పరిస్థితి. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, టచ్ ఎనీ నేషన్, వాళ్ళు చేసింది ఏం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి నిధులు ఖర్చు పెట్టడం తప్పించి తగలెట్టడం సంబంధించి పెద్దగా ఏం చేసింది ఏం లేదు. ఇక అమెరికాకి ఎన్ని ఆయుధాలు ఉన్నా కొత్తగా దానికి ఇంకో భయం ఏంటంటే, గతంలో రష్యాతో పోటీ కాబట్టి ఇప్పుడు చైనా ఒకటి తయారైంది. చైనాతో ఆగిందా? మనకు ఉంది, మనకి 800 ఉన్నాయి, పాకిస్తాన్కి 700 పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద న్యూసెన్స్ అమెరికాకి. సో యుద్ధానికైతే అణుయుద్ధానికైతే వెళ్ళలేదు. కానీ ట్రంప్ తెంపరిదనం చూస్తుంటే ముగిసిపోయింది కదా, కొత్త ఆయుధాల నవీకరణ, కొత్త ఆయుధాలు సమకూర్చుకోవటమో, ఉన్న వాటిని నవీకరించుకోవటం అనే దాని దగ్గర అట్లాంటి క్లాజ్ ఏం లేదు కదా అని ఒక వెరిమురి తెలివితేటలు ప్రదర్శించే కార్యక్రమం చేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈస్గా చూస్తే మనం కనుక చూస్తే 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఆధునిక క్షిపణిని చైనా 2024లో పసిఫిక్ మహాసముద్రంలో పరీక్షించింది. తర్వాత అనేక ప్రయోగాలు చేసింది. అమెరికాను ఎదుర్కొనేందుకు రకరకాల క్షిపణుల తయారీలో ఉంది. 2050 నాటికి ఇప్పుడు మోహరించిన 1770 అణ్వాయుధాల సంఖ్యను 4625కు పెంచుకోవాలని చూస్తుంది. ఇతర ఆయుధాల సంగతి సరే ఇదంతా కనుక చూస్తే ఒకసారి చైనా ఏం చెప్పింది అంటే, అమెరికా ఇప్పటివరకు ఉన్న కాంటెక్స్ట్లో ఉన్న అమెరికాకు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనం రష్యా ఒక్కటే కదా అనుకుంది, కానీ వాళ్ళు చైనా తయారైంది. చైనా ఇందాకే చెప్పినట్టు పసిఫిక్ ఓషన్లో 2024లో 11,000 కిలోమీటర్స్ దూరం ప్రయాణించగల ఒక నోవల్ మిసైల్ని డిజైన్ చేసుకుంది, పరీక్షించింది కూడా. సరే, భవిష్యత్తులో ఆయుధ నియంత్రణ ఒప్పందాలంటూ జరిగితే అందులో చైనా కూడా చేరాల్సిందేనని చెప్పేసి అమెరికా పట్టుబడుతుంది.
ససేమిరా కుదరదని బీజింగ్ కూడా చెప్తాను, చైనా కూడా. అమెరికాకి ఎందుకు అంత భయం? చైనాని ఎందుకు ఈ ఊబిలోకి లాక్కోవాలని చూస్తుంది? చైనాని ఎందుకు లాగాలని చూస్తుంది? సింపుల్, వాళ్ళ నుంచి పెద్ద మేజర్ థ్రెట్ ఉంది కాబట్టి. అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా చైనా బలపడుతూ ఉండటం అనేది అమెరికా డాలర్ పతనానికి రేపో మాపో అది ప్లాట్ఫామ్ కాబోతోంది. చైనా చెప్పింది కుదరదు, మీరు చేసుకునే ఒప్పందాలకు మమ్మల్ని ఎందుకు లాగుతారు మీరు అని చెప్పేసి. ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని ఉద్దేశంతో అమెరికా భయపడుతోంది. అందులో వేరే ఆలోచన లేదు. కొన్ని నెలల్లోనే రష్యా 60, అమెరికా 100% పైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వ్లో ఉన్న వాటిని ఉంచిన వాటిని సిద్ధం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు, రక్షణ రంగ నిపుణులు. రష్యా ఏమో 60% పెంచుకుంటుంది, అమెరికా 100%. $2 lakh ఖర్చు పెడుతోంది అమెరికా. అంటే ఇమాజిన్, వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకి తిండి తిప్పలు, పేదరికాన్ని అడ్రస్ చేయడం కోసమో, లేకపోతే నిరుద్యోగ సమస్యని అధిగమించేందుకు కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఇవి కాదు. ఇప్పుడు అమెరికా ప్రయారిటీలు వేరే ఉన్నాయి. సరే, తాజా సమాచారం ప్రకారం వివిధ దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి ఒకసారి కనుక చూస్తే, రష్యా దగ్గర ఉన్నవి 5,449, మోహరించినవి 1,710, నిల్వలు కానీ ఉపయోగంలో లేనివి కానీ కనుక చూస్తే నిల్వలు 2,589, ఉపయోగం లేని 1,550. అమెరికా ఇంచుమించు 5,277, 1,570. చైనా దగ్గర 600 ఆయుధాలు ఉన్నాయి, 24ని మోహరించారు. ఆల్రెడీ నిల్వలు 576 ఉన్నాయి. ఫ్రాన్స్ 290 ఉన్నాయి, మోహరించినవి 280, ఒక 10 నిల్వలు. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ అయితే 220 ఉన్నాయి ఆయుధాలు, మోహరించినవి 120, నిల్వలు వచ్చి 105. మన దేశంకి వచ్చేప్పటికి 180 ఉన్నాయి, ఎక్కడ మనం మోహరించలేదు. నిల్వలు వచ్చి 180 ఉన్నాయి. పాకిస్తాన్ 170 ఉన్నవి అంతే, మోహరించలేదు కానీ నిల్వలు ఉంచుకున్నది. ఇజ్రాయెల్ దగ్గరేమో 90 ఉన్నాయి, ఏవి ఉన్నవి. అలాగే నిల్వ కూడా అంతే, వాళ్ళు ఎక్కడ మోహరించాల. ఉత్తర కొరియా దగ్గర 50 ఉన్నాయి, వాళ్ళు మోహరించలేదు, నిల్వ చేసుకున్నారు వాటిని. రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఒక్క అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి. సో అమెరికాకి అప్పుడు పంచాయతీ లేదు, వేసేసింది హిరోషిమా నాగసాకి మీద. అవసరం లేకపోయినా జపాన్ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది. దాని పర్యవసానం ఏంటో మనం చూసాం. ఇవాళ అది కాదు, ఇవాళ అలా చేస్తే అమెరికాకి బేఫిటింగ్ రిప్లై ఇవ్వడానికి అటు రష్యా ఉంది, ఇటు చైనా ఉంది, మిగిలిన అన్ని దేశాలు కూడా సిద్ధమవుతాయి, ఒకే తాటి మీద అమెరికాకు వ్యతిరేకంగా వచ్చేస్తాయి. అలాగే ఎర్రగీత దాటితే అణ్వాయుధాలు మోహరిస్తానని ఉక్రెయిన్ పోర్లో రష్యా హెచ్చరించిన కారణంగా నాటో దేశాలు కొంచెం కంట్రోల్గా ఉన్నాయి. లేనిపోందని ఎంత వెనకాల అమెరికా ఉందనుకున్నా తీరా వెనక్కి తిరిగి చూసేసరికి అమెరికా అక్కడ ఉంటలా. నాటో దేశాలకి కనువిప్పు కలిగి జ్ఞానోదయం అయ్యి యూరోపియన్ యూనియన్ వాళ్ళందరూ కలిసి మనతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. ఆర్థిక రంగంలో తనకు సవాలు విసురుతున్న చైనా మీద ఇప్పటికే అమెరికా చాలా నెరేటివ్ బిల్డింగ్ చేసింది. చైనా కూడా ఏం తక్కువ తినలా. చైనా ఈజ్ ఈక్వల్లీ కాంపిటేటివ్ ఇన్ నెరేటివ్ బిల్డింగ్ వివిధ దేశాల మీద. అవసరమైతే మీడియా సంస్థలను చైనా కొనేస్తుంది. అమెరికా డీప్ స్టేట్ ద్వారా ఎలా చేస్తుందో చైనా ఇండిపెండెంట్గా మీడియా సంస్థలను కొనేస్తుంది. ఫస్ట్ పేజీలో కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కూడా మన దేశంలో కూడా ఉన్నాయి, పేర్లు అనవసరం. ప్రతి దేశంలాగానే చైనా కూడా తన పాటవాన్ని పెంచుకుంటుంది. చైనా, పాకిస్తాన్ని బూచిగా చూపి మన దేశాన్ని కూడా ఆయుధ పోటీల్లోకి పశ్చిమ దేశాలు దించుతున్నాయి, వెస్ట్రన్ కంట్రీస్. చూసారా మీ పక్కన చైనా, పాకిస్తాన్ ఉన్నాయి. సో ఎప్పటికైనా థ్రెట్ అని వెస్ట్రన్ కంట్రీస్ మనల్ని లాగే ప్రయత్నం చేస్తున్నాయి. బట్ వీఆర్ వైజ్ ఎనఫ్. మన డిప్లొమసీలో, దౌత్య నీతిలో కొన్ని అద్భుతమైన అంశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మౌనం వెనక ఉన్న వ్యూహం, దానికి శ్లోకం చెప్పి దాని కింద తాత్పర్యం చెప్పాల్సిన అవసరం భారతదేశానికి లేదు. ఖచ్చితంగా భారతదేశానికి దౌత్యపరంగా ఈరోజు అగ్రగామిగా నిలిచిందంటే మనం అనుసరించిన విధానాలే. ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు, లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ఎవరైనా సరే విదేశాంగ విధానంలో అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలు ఉన్న నాయకత్వం మనకుంది. సో మనం పెద్ద వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు. సరే, అవసరం లేకుండా శక్తికి మించి ఆయుధాలను ఖర్చు చేస్తే పాక్ లాగా దివాలా తీయాల్సి ఉంటుంది. మనం చెయ్యం, మనకు అవసరం కూడా లేదు. కుట్ర సిద్ధాంతాలను ముందుకు తెస్తే వేరు ముసుగుల్లో ఉన్న వారి ఏజెంట్లు వాటికి మసాలా దట్టిస్తారు, అది మనకు తెలుసు. సో ఓవరాల్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఈ ఒప్పందాన్ని, ముగుస్తున్న ఒప్పందాన్ని ప్రకారం దాన్ని ఆనర్ చేసి అమెరికా, రష్యా వాళ్ళు వెనక్కి తగ్గుతారా, లేకపోతే మరిన్ని ఆయుధాలను పెంచుకుంటారా, లేకపోతే రష్యాని, చైనాని బూచిగా చూపించి అమెరికా తన అణ్వాయుధ పాఠవాన్ని పెంచుకోవటానికి ఆల్రెడీ ప్రతిపాదించిన $2 లక్షల కోట్ల ఖర్చు గనక పూర్తి స్థాయిలో వినియోగిస్తే
ప్రపంచ వినాశనానికి అమెరికా తయారు చేస్తున్న లాబొరేటరీ ఏంటనేది ప్రపంచంలో ఉన్న 190 దేశాలు పైగా గమనిస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో.